హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కుల వివాదం తెర మీదకు వచ్చింది. ముఖ్యంగా కమ్మ కాపుల మధ్య వివాదం గత కొన్ని దశాబ్దాలుగా నిప్పు ఉప్పులా మండుతూనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కమ్మ కాపులు కలిసికట్టుగా పనిచేయడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మొన్న కందుకూరులో లక్ష్మీనాయుడు అత్యోదంతో మరొక ముందే నిన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కాపులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గంలో కలకలం సృష్టిస్తున్నాయి. వసంత కృష్ణప్రసాద్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. మాకు తెలిసింది ఏంటంటే చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు కాబట్టి రెండు కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో. వసంత కృష్ణ ప్రసాద్ మాటల సందర్భంలో కాపులను చిన్న కమ్మవాళ్ళుగా పోల్చడం కాపులు కలకలం రేగడానికి కారణమైంది. అంతేకాకుండా ఆర్థికంగా వెనకబడి ఉండి పొలాలు తక్కువగా ఉన్న వాళ్ళు చిన్న కమ్మోళ్ళని, ఆర్థికంగా బలంగా ఉండి పొలాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు పెద్ద కమ్మవాళ్ళంటూ కృష్ణప్రసాద్ కొత్త సమీకరణకు తెరలేపారు. దీంతో కాపు కులాన్ని సెకండ్ గ్రేడ్ కులం అంటూ అవమానించాడని రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కృష్ణప్రసాద్ కామెంట్స్ మీద కాపు నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ పరిణామం జనసేన పార్టీలు కూడా వేడిని రాజేస్తుంది. జనసేన నేతలు కూడా ఘాటుగా స్పందించడమే కాకుండా నేరుగా పవన్ కళ్యాణ్కు ట్యాగ్ చేస్తూ ఇంకా ఎన్నేళ్లు ఈ అవమానాలు భరించాలంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించడం గమనార్హం. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు కావని, కులహంకారంతో వ్యూహాత్మకంగా కాపులను చిన్నబుచ్చే ప్రయత్నం జరుగుతుందని, ఈ అవమానాలను మేము ఇంకా భరించలేమంటూ జనసేన పార్టీ అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ సైతం తన సోషల్ మీడియా వేదికగా వాపోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యల తాలూకా ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాపుల్లో ఈ విషయం మీద పెద్ద చర్చ జరగడం, దీనికి తోడు జనసేన నేతలు ఈ అంశంపై నేరుగా స్పందిస్తూ ఉండటంతో సమస్య మరింత జటిలంగా మారుతుంది. గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ కాపుల మధ్య రాజకీయంగా తీవ్రమైన విభేదాలు పొరచూపుతున్నాయి. దీనికి కారణం కందుకూరులో లక్ష్మీనాయుడు అత్యోదంతం ఉదాహరణగా కనిపిస్తుంది. అంతేకాకుండా నిండు అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని అవమానించిన తీరు కాపుల హృదయాలను కలిసివేసింది. ఈ రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కాపు సామాజిక వర్గంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే కాపు నాయకుడు దాసర్రామకు వ్యతిరేకంగా కమ్మకుల సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. ఇటువంటి పరిణామాలు కమ్మ కాపుల మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయనే దానికి సంకేతంగా మారాయి. ఇప్పుడు తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచే విధంగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపే పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాజకీయంగా జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ఎలాంటి విభేదాలకు దారితీస్తుందనేది కీలకమైన అంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విభేదాలను పక్కన పెట్టి కమ్మ కాపులు సమిష్టిగా పనిచేశారు. ఉమ్మడి శత్రువును ఓడించడం కోసం ఐక్యమత్యంతో ముందుకు సాగడంతో కూటమి పార్టీలను విజయం వరించింది. దీంతో కమ్మ కాపులు ఏకమైతే రాజకీయంగా తిరుగుండదనే సంకేతాన్ని పంపించినట్లయింది. కానీ అధికారం దక్కిన తరువాత రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కమ్మకుల ఆధిపత్యానికి కాపులు అడ్డు రాకూడదని కమ్మ కులస్తుల్లో కొందరు భావించడం, కాపులకు తగినంత ప్రాధాన్యత దక్కాలని కాపులు కొందరు ఆశించడంతో వివాదాలు మరింత ముదిరినట్లు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలే రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే అంశాలుగా మారాయి. కందుకూరులో జరిగిన ఘటన వివాదానికి ఆరంభమైతే తాజాగా కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టే విధంగా మారాయి. దాంతో కమ్మ కాపుల మధ్య జరుగుతున్న అవాంఛిత పరిణామాలు కూటమి ప్రభుత్వానికి చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. దీంతో ఈ వివాదాన్ని కూటమి నేతలు ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరొక ముందే కాపులపై వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కాపుల్లో అలజడి రేకెత్తిస్తుంది. అనేక చోట్ల అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెలబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిగా తమ స్వరాలు పెంచుతున్న తరుణంలో కాపులకు వ్యతిరేకంగా కమ్మ కులస్తుల నుండి వస్తున్న కామెంట్స్ మరింత కాకలు పుట్టిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయి? జనసేన నాయకత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? దీంతో రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనే అంశం వేసి చూడాల్సిందే.